హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో కనిపిస్తున్నది తలకోన జలపాతం దగ్గరికి వెళ్ళే దారిలో వెహికల్ పార్కింగ్ నుంచి వెళ్ళే దారిలో కొంత దూరం నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ నడిచే వెళ్ళే దారిలో ఉన్న ఆ జలపాతం దగ్గరలో ఉన్న వ్యూ పాయింట్స్ నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను. చుట్టూ కూడా ఎత్తైన చెట్లు ఉంటాయి. ఆకాశంలో కొన్నంత ఎత్తులోకి అయితే ఉంటాయి. మనకి అది హైట్ మనం ఖచ్చితంగా కొలత వేయలేము, అంత ఎత్తైన చెట్లు అయితే ఉంటాయి. దాని పక్కనే అక్కడక్కడ జలపాతం పారిన ముందు వర్షం పడినప్పుడు పారిన దారులు కూడా అయితే ఉంటాయి. వాటర్ ఎలా పారింది అనేది కూడా మనకి క్లియర్గా ఆ వ్యూ పాయింట్స్ అయితే ఉంటుంటాయి. అయితే మనం ముఖ్యంగా ఇటు వచ్చేటప్పుడు వ్యూ పాయింట్స్తో పాటు మనం వెదర్ కూడా ఒకసారి చెక్ చేసుకొని వస్తే బాగుంటుంది. సాయంత్రం 5 గంటల తర్వాత వాటర్ ఫాల్ దగ్గర ఎవరిని ఉండనీరు. ముఖ్యంగా అక్కడ అదంతా కూడా మిలిటరీ వాళ్ళ, ఆర్మీ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. తలకోన వాటర్ ఫాల్ అనేది తప్పనిసరిగా 365 రోజుల్లో ఏ రోజైనా దర్శించుకోవచ్చు. ఎవరైనా చూడవచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం ఓపికగా నడవగలిగిన వాళ్ళకి మాత్రం దగ్గరకల్లా వెళ్ళి చూడగలిగే అవకాశం అయితే ఉంటుంది. మనకు దూరం నుంచి జలపాతం పారుతున్నట్టుగా అయితే వ్యూకి అయితే కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. అందరూ చూడొచ్చు, హ్యాపీగా ఉంటుంది.